ఎన్ని రోజులకెత్తితే వీకెండ్ వస్తే మరొకెత్తనే చెప్పాలి. ముఖ్యంగా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్‌లో కంటెస్టెంట్స్ తప్పులపై కడిగి పారేస్తూ ఉంటారు కాబట్టి, ఈ తరుణంలో 'బిగ్ బాస్' స్టేజ్ మీదకొచ్చిన నాగార్జున గారు చాలా సీరియస్‌గా ఉన్నారు. ముఖ్యంగా హౌస్‌లో ఉన్న దివ్యపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారనే చెప్పాలి. అసలు దివ్య, నువ్వు ఈ వారం కెప్టెన్‌గా కరెక్ట్‌గా చేశావా లేదా అని అడిగితే, నేను కరెక్ట్‌గానే చేశాను సార్ అంటే, అది నువ్వనుకుంటే సరిపోదమ్మా, అలాగే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అనుకోవాలి అంటూ మరి హౌస్‌లో ఈ వారం దివ్య కెప్టెన్ను ఎంత బాగా చేసిందంటే సగం పైగా బాగానే చేసిందని ఎత్తడంతో, సరే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో పాటు బయట ఉన్న ఆడియన్స్‌ని కూడా అడిగి తెలుసుకుందామా అంటే, యెస్ సార్ అంటే ఆడియన్స్ అందరూ కూడా కెప్టెన్‌గా బాగానే చేసిందంటూ పోలిచ్చారు. సరే దివ్య, ఈ విషయం పక్కన పెడితే, నువ్వు ఏదైతే తనూజని కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించావో, మరి అది ఆడియన్స్‌ని అడిగి తెలుసుకుందాం అంటూ ఆడియన్స్‌ని మరి దివ్య ఏదైతే తనుజ విషయంలో తీసుకుందో, తనుజని కెప్టెన్సీ రేస్‌లో నుంచి తొలగించడం కరెక్ట్ అయితే థమ్స్ అప్ చూపించండి, అది కాదనుకుంటే థమ్స్ అప్‌ని డౌన్ చేయండి అంటే, వెంటనే ఆడియన్స్ అందరూ కూడా థమ్స్ అప్‌ని డౌన్ చేయడంతో మొత్తం 99% పోలింగ్ అనేది వచ్చింది. దీంతో చూసావు కదా దివ్య, నువ్వు ఏదైతే తనుజని టార్గెట్ చేసి కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించావో, ఆ విషయం నీకు కరెక్ట్ అయినప్పటికీ కూడా ఆడియన్స్‌కి అయితే అస్సలు నచ్చలేదు. కానీ ఆడియన్స్‌కి ఎందుకు నాకు కూడా నచ్చలేదు. ఈ వీకు తనుజ చాలా బాగా గేమ్ ఆడింది. గేమ్ ఆడినోళ్ళని ఉంచాల్సింది పోయి, నువ్వు గేమ్ ఆడనోళ్ళని, అలాగే కెప్టెన్‌కి మళ్ళీ కెప్టెన్ అయినోళ్ళని ఎలా ఉంచావు? అది నీ లాజిక్‌లో కానీ ఏదేమైనా సరే నువ్వు బర్నీ గారి మీద, అలాగే తనుజ మీద గ్రస్తోనే కదా ఇలా చేశావంటే, లేదు సార్, నేను తనుజ మీద గ్రస్తో అయితే ఏమీ చేయలేదు. నేను తనుజని కెప్టెన్ రేస్ నుంచి తొలగించడానికి రీజన్ ఏంటి అంటే, అక్కడ రీతు అలాగే ఇమాన్యుయల్ ఇద్దరు ఉంటే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఖచ్చితంగా అందరూ కూడా ఇమాన్యుయల్‌కి సపోర్ట్ చేస్తారు. అదే తనుజ ఉంటే హౌస్‌లో వాళ్ళందరూ తనుజకి సపోర్ట్ చేస్తారు. చేసి ఇమాన్యుయల్‌ని ఇది చేస్తారని నేను ఆ నిర్ణయం తీసుకున్నాను అంటే, ఆల్రెడీ ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు కదమ్మా అంటే, అవును సార్ అయ్యాడు. కానీ లాస్ట్ వీక్ నాకు సపోర్ట్ చేశాడు కాబట్టి నేను తనకి సపోర్ట్ చేయాలనుకున్నాను సార్ అంటే, మరి నీ దగ్గర తనుజ వచ్చినప్పుడు నువ్వేమన్నావు? రీతు గనక నువ్వు ఉంటే ఖచ్చితంగా నేను నీకే సపోర్ట్ చేస్తానని చెప్పి, మరి తనుజకి ఎందుకు సపోర్ట్ చేయకుండా రీతుకి సపోర్ట్ చేశావు? అంటే 2 మాస్కులు ఆడేసుకొని గేమ్ ఆడుతున్నావా అంటూ దివ్య పరువు మొత్తం కూడా బయట పెట్టారు నాగార్జున గారు. ఏదేమైనప్పటికీ నువ్వు తనుజ విషయంలో చాలా తప్పు చేశావు. మొదటిగా భరణిని తనుజ నామినేషన్ చేసిందని, నేరుగా తనుజని నామినేషన్ చేశావు. ఈ విషయం పక్కన పెట్టు. సో, ఈ అమ్మాయి ఈ వారమంతా కూడా గేమ్ ఎంత బాగా ఆడింది, నన్ను అడిగితే నువ్వే గేమ్ అసలు ఆడలేదనే చెప్పాలి. ఏదైతే వాటర్ టాస్క్ జరిగిందో, ఆ టాస్క్‌లో భాగంగా సుమన్ శెట్టి నువ్వు హోలీ వేసుకున్నట్లు వేసుకున్నారు తప్ప, ఎక్కడా కూడా నువ్వు 100% ఎఫర్ట్స్ పెట్టి టాస్క్ ఆడిందే లేదు. పైగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో ముఖ్యంగా గౌరవ్‌ని మూసుకొని కూర్చో అంటూ నీకు నచ్చిన మాటలో మాట్లాడావు. ఏదేమైనప్పటికీ నువ్వు కెప్టెన్‌గా చేసినప్పటికీ నీకు 2 కొమ్ములు బాగానే పెరిగాయి. మరి మొత్తానికి ఆ కొమ్ములు దించకపోతే వచ్చే వారం ఖచ్చితంగా నువ్వు బయటికి వచ్చేస్తావంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజ విషయంలో చాలా పెద్ద క్లాసే పీకారు దివ్యకి. అంతేకాకుండా తనుజని ఏదైతే కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించిందో, ఆడియన్స్ కూడా వేస్ట్ అంటూ మొత్తానికి చాలా తప్పు చేసిందంటూ 99% అయితే పోలిచ్చారు. మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజ విషయంలో దివ్యకి దోలు తీర్చిన దానిపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.